క్రెడిట్ మోడీ గుంజుకున్నారు. ఇది అన్యాయం అని కూడా నేను చెప్తున్నాను. ఎస్, అంటే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తెలంగాణలో ఎక్కువగా గెలవాలి, ముందుకు వెళ్ళాలి, ఎక్కువ సీట్లు సాధించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీ జైరాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి సపోర్ట్ కావచ్చు. ఒకవైపు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేవ్ కనిపిస్తుంది, స్పష్టంగా మీకు చూస్తూనే ఉన్నారు. ఈ 100 రోజుల పాలన సంబంధించిన అంశాలు కావచ్చు, 6 గ్యారెంటీకి సంబంధించిన స్కీమ్ కావచ్చు, ఇవన్నీ మీ నియోజకవర్గం అందినాయి. చాలా మట్టుకు అద్దలేవండి. మొదటగా సురేష్ శెట్కర్ గారు 15 సంవత్సరాల క్రితం ఎంపీ అయ్యారు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని. 2009 అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అరకొర 1-2 పనులు తప్ప ఆయన ఏమీ చేయలేకపోయారు. 15 సంవత్సరాల క్రితమే ఏమీ చేయలేని అభ్యర్థి ఇప్పుడు మళ్ళా 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిల్చొని గెలిస్తే ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏమాత్రం ప్రజలకు సేవ చేయలేరు అని ప్రజలు గ్రహించారు. అది ఆ విధంగా ఆయనకు చాలా తక్కువగా ఓటింగ్గా పడుతుందని నేను నమ్ముతున్నాను. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే ఒకటి చిన్న సిలిండర్, అది కూడా సక్రమంగా ఎవరికి రావట్లేదు. సిలిండర్కి 400 ఇస్తామన్నారు, అది ఎవరికి సక్రమంగా రావట్లేదు. మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 1-2 ఆర్టీసీ ఉచిత అన్నారు, అది కూడా ఉచిత బస్సు మహిళలు వాడుకుంటున్నారు. కానీ దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయండి. కిక్కిరిసిన బస్సులు ఎక్కువ పెట్టాలి అంతే. వాళ్ళ ఆటో దానివల్ల ఇంకా నెగిటివ్ కూడా ఉంది. ఆటో వాళ్లకు కొంచెం లాస్ అవుతున్నారు. వాళ్ళు కూడా ధర్నాలు చేసే పరిస్థితి తయారైంది. వాళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పాలి. ఏ సొల్యూషన్ చెప్పట్లేదు. అంటే ఇచ్చినారు 1-2, కానీ అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. అందులో చిన్న డబ్బులతో అయ్యే పథకాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు చేసింది. 6 గ్యారెంటీల్లో పెద్దవి ఉన్నాయండి. ఇప్పుడు 5 లక్షలు ఇస్తామన్నారు విద్యార్థికి, ఇవ్వాలి కదా, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. రైతులకు 15,000 ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు 12,000, అది ఎప్పుడు ఇస్తారో అది లేదు. పెన్షన్ పెంచుతామన్నారు 4,000కు, అది లేదు. ప్రతి మహిళకు 2,500 ఒక నెల ఇస్తాన్నారు, ఎప్పుడు ఇస్తారు? రుణమాఫీ కూడా చేయాలి, ఇంకెప్పుడు చేస్తారు? ఇన్ని పెద్ద డబ్బుతో కూడుకున్న చేయలేకపోయారు. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయిపోతుంది. రైతు రుణం 100 రోజుల్లో చేస్తామన్నారు కదండి. 100 రోజుల్లో చేయాల్సింది. నువ్వు 100 రోజుల్లో వచ్చేస్తుంది, టంగ్ అని వచ్చేస్తుంది అని చెప్పారు రేవంత్ గారు. ఇప్పుడు చేసి చూపించి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో నిల్చోవాల్సింది. చేయలేదు కదా. ఆగస్టు 15 పోతుంది, తర్వాత ఇంకో డేట్ చెప్తారు, అలా కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టసాధ్యం. ఎలా చేస్తుందో మనం వేచి చూడాలి. కానీ ఇది ఈ 6 గ్యారెంటీలకు ఆల్రెడీ మీరు ఓటేశారు, అవి చెప్పి నమ్మి ఓటేశారు, ఆయనకు సీఎం సీట్ ఇచ్చారు. ఇది ఎంపీ ఎలక్షన్ అనేది భారతదేశ పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్. పార్లమెంట్ విషయాల మీద ప్రజలు ఏం జరుగుతుందో గ్రహించి ఏ అభ్యర్థికి వేస్తే మంచిది, ఎవడు మన విషయాలు పార్లమెంట్లో కొట్లాడతాడు. జైరాబాద్ పార్లమెంట్ ప్రజల ఆకాంక్షలు పార్లమెంట్లో ప్రస్తావిస్తారు. ఎవరు నిస్వార్థంగా పనిచేస్తారు, ఎవరు గెలిస్తే అలా కాంట్రాక్ట్ల కోసం పనిచేస్తారు, ఎవరు గెలిస్తే స్థానికంగా ఉంటారు, ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజల సమస్యలు తీరుస్తారు, ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుస్తారు. ఇవన్నీ గమనించి ఓటు వేయాలి అని విన్నవించుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ను బట్టి మీరు ఓటు వేయొద్దు అని కూడా నేను విన్నవించుకుంటున్నా. అంతేకాకుండా డబ్బుకో మద్యంకో మీరు అమ్ముడుపోయి కూడా ఓట్లు వేయొద్దని కూడా నేను విన్నవించుకుంటున్నాను. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లో కూడా బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ కావచ్చు, అవన్నీ ప్రజలకు చెప్తున్నారు. ప్రజల నుంచి కూడా కొంత పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తుంది. అవును, అసెంబ్లీ ఎన్నికలు కనిపించేది ఇప్పుడు కూడా కొంత కనిపిస్తున్నట్టు చెప్తున్నారు విశ్లేషకులు కావచ్చు, వాళ్ళు చెప్తున్నారు. కానీ మీ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది? మా నియోజకవర్గంలో వైబ్ అనేది అప్పుడు ఉన్నంత ఇప్పుడు లేదు. అది మాత్రం నేను చెప్తాను. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నంత వైబ్ ఇప్పుడు లేదండి కాంగ్రెస్ పార్టీకి, అది కూడా చెప్తున్నాను. దేశం మీద కొంచెం పెరిగింది, కానీ అధికారంలోకి వచ్చేంత లేదు. అది గ్రహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేల ప్రకారం మీరు చూశారు, ప్రీపోల్ సర్వేస్ వచ్చాయి. మళ్ళా మోడీ గారే గవర్నమెంట్ వస్తుంది అంటున్నారు. నేను ప్రజలకు అదే చెప్తున్నాను. మోడీకి ఒక సీటు పెరిగినంత మాత్రాన ఆయనకు వచ్చేదేమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు తగ్గడం వల్ల పోయేదేమి ఉండదు. మీరు ఒక నిస్వార్థంగా పనిచేయాలి అనే లక్ష్యంతో నేను దిగుతున్నాను రాజకీయంలోకి. నన్ను ఒక్కసారి పార్లమెంటుకు పంపియండి. నేను పార్లమెంట్లో అన్యాయంగా ఏ బిల్లు తెచ్చినా నేను అడ్డుకుంటాను. మోడీ గారిని కూడా అడ్డుకుంటానని కూడా నేను ప్రమాణం చేస్తున్నాను. అంతేకాకుండా ఏ బిల్లు వచ్చినా ఓటు బ్యాంకు బిల్లులు రాకుండా పేదరిక నిర్మూలనకు రావాలి, భారతదేశ అభివృద్ధి కోసం ఆ బిల్లులు రావాలి తప్ప ఓటు బ్యాంకుకు ఏ బిల్లు తెచ్చినా అన్యాయంగా ఏ బిల్లు తెచ్చినా నేను అడ్డుకుంటానని కూడా నేను చెప్పగలుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతిపక్షంగా విఫలమైంది. 10 ఏళ్లలో మీరు చూసుకుంటే అన్ని అన్యాయమైన బిల్లులు ఎన్ని వచ్చినా కూడా ఏనాడు పార్లమెంట్లో చర్చించలేకపోయింది. ప్రతిసారి వాకౌట్ చేస్తూ ఉంది తప్ప అది ప్రజల ముందు పెట్టలేకపోయింది, పార్లమెంట్లో చర్చించలేకపోయింది. ట్విట్టర్ ద్వారా మాత్రం వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అలాంటి స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారింది. ప్రతిపక్షాలు చాలా పూర్తిగా విఫలమయ్యాయి. మోడీ గారిని చూసి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నారు 10 ఏళ్లలో. మన దగ్గర ప్రజాస్వామ్యం ఉందా లేదా
మీరు గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఏనాడు ప్రజలతో చర్చించలేదు, దాని ఒక ఉద్యమం లాగా దాని గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ సరిగ్గా నిర్వర్తించలేకపోతుంది. నేను పోతే నేను అన్యాయాన్ని ఎదిరిస్తాను పార్లమెంట్లో అని నేను తప్పకుండా నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను. ఏ విధంగా నమ్మాలి? ప్రజలను వ్యక్తిని పిలిపిస్తే ఏ విధంగా నమ్మాలి? దానికి ఏం చెప్తారు ప్రజలకి? 2 చెప్తానండి. మీరు ఆల్రెడీ సురేష్ షెట్కర్ గారి పరిపాలన చూశారు, అరకొరగా 1-2 చేశారు 15 నెలల క్రితం. ఇప్పుడు ఆయన 15 నెలల తర్వాత అంటే మీరే గ్రహించవచ్చు. 15 నెలల క్రితమే చేయలేని యంగ్ వయసులో ఉన్నప్పుడే చేయలేడు, ఇప్పుడు ఏం చేస్తారో లేదో మీరే గ్రహించండి సురేష్ షెట్కర్ గారు. అలాగే బీబీ పాటిల్ అయితే ఏం చేశాడు 10 ఏళ్ళు, ఎన్ని ఆస్తులు సంపాదించాడు, భూములు ఎన్ని రకాల భూములు అయినా ఎన్ని ప్రాంతాలలో కొన్నాడో, ఏ విధంగా ఆస్తులు సంపాదించాడో, ఏ విధంగా మహారాష్ట్రలో ఉన్న ఆయన కాంట్రాక్ట్ల కోసం భారీ ఎత్తున పనిచేస్తున్నాడో మీకే తెలుసు. ప్రజల సమస్యల కోసం ఏమైనా పనిచేశాడా? ఏమీ పని చేయలేని 2 అభ్యర్థులు మీరు ఎందుకు ఓటు వేయాలని నేను ప్రజలను అడుగుతున్నాను. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున గాలి అనిల్ కుమార్ గారు నిల్చున్నారు. ఆయన మనకు నాన్ లోకల్, ఆయన పుట్టి పెరిగింది అమీన్పూర్ ప్రాంతం. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడ మీద దృష్టి పెడతారు తప్ప ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎన్నో రకాల కేసులు ఉంటాయి, ఆ కేసుల మీద దృష్టి పెడతారు తప్ప ప్రజల సమస్యల మీద ఏనాడు దృష్టి పెట్టలేదని గ్రహించాలని కోరుకుంటున్నాను. వారి లబ్ధి కోసమే ఈ ప్రయత్నాలు, ఈ గెలుపు కోసం పోరాటాలు అంటారా? వాళ్ళ స్వలాభం కోసమే పనిచేస్తారు. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడుతుంది రాజకీయంగా ఎంపీగా గెలుస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమే తప్ప ప్రజలకు సేవ చేయడం కోసం ఏమాత్రం కాదు. వాళ్ళు స్థానికంగా కూడా ఉండలేరు, ఆ సమస్యల మీద ఏనాడు వాళ్ళు పట్టించుకోరు. మనం వాళ్ళ పిఏలకైనా కూడా వారం రోజులు కాళ్ళు చేసి మనమే మానుకోవాలి తప్ప వాళ్ళు ఏనాడు స్పందించారు, ప్రజలు గ్రహించాలి. నేను విన్నవించుకుంటున్నా. నేను ఒక చదువుకున్న విద్యావేత్తగా, నేను అమెరికాలో చాలా ఏళ్ళు ఉన్నాను, నాకు భారతదేశం మీద ప్రేమతో తిరిగి రావడం జరిగింది. నేను అమెరికాలో కూడా చాలా వివిధ దేశాలు, అది ఇంటర్నేషనల్, చాలా రకాల దేశాల వ్యక్తులతో పనిచేసిన అనుభవం ఉంది. నిజాయితీగా చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. నేను అందరిలాగా నేను ఆస్తుల కోసం రావట్లేదు, ఉన్న ఆస్తులు ఖర్చు పెట్టుకొని రాజకీయంలోకి వస్తున్నా. నాకు అవకాశం ఇవ్వాలని నేను జైరాబాద్ పార్లమెంటల్ని కోరుకుంటున్నాను. మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు అక్కడ ఉన్న ప్రజలకి? మీరు ఇప్పటివరకు సైకిల్ యాత్ర చేసిన అంటున్నారు, కానీ డెవలప్మెంట్ సంబంధించిన విషయంలో ఏం చేశారు?